ఏం సంగతి సామాన్న చెప్పాలన్నా ఎట్లా నడుతుంది పని? ఏం పని నడుచుడే పొలం ఈతకు వచ్చిందా? ఇప్పుడిప్పుడే ఇంకో 10-15 రోజులు పడుతుంది కావచ్చు కోస్తానికి. కోస్టల్కి 10 రోజులు మరి ఎంకేసి పాడాను. పొలం అంతా ఎండిపోయి పడుతుంది, బావిలో నీళ్ళు కూడా లేవు. మరి ఎట్లనే ఇప్పుడు ఎట్లా చెప్తాను? ఏమో ఎట్లా చేసు ఏమవుతుంది. ఆ కాలువ నీళ్ళు కూడా వచ్చి పడవుతారు, మా కాలువ నీళ్ళు కూడా ఇచ్చారు. కానీ గడ్డి పాడుగాను, కొత్తిమీర కంటే ఎక్కువ గడ్డే మొలిసింది. నా మొగడు కైకిలోలను పెట్టమంటే నన్నే వీకమంటాండు. షి గండం పాడుగాను, ఇటు మొఖాన్ని అత్తే తంతనని చెప్పి ఇటు మొఖానని అత్తలేడు. షి గీ ఎండాకాలం ఎవడన్నా కొత్తిమీర వేసుకుంటాడా? ఈ పని దొంగ ఎప్పుడు కావాలి ఏంది ఎన్నడు వీకాలి. నీళ్ళు పడదామన్నా బాయిల నీళ్ళన్నా లేకపాయే, నా అంతే పీకుతంటచ్చు. అటు వంకాయ చెట్లు ఎండిపోవట్టే, వాటికి నీళ్ళు లేవు, అల్ల గడ్డి మొలిచింది. అయ్యో ఈ పని పాడుగానే ఎట్లా అయ్యేది ఏంది కథ. నా గండానికి మిర్చి తోట, టమాటా తోట, వంకాయ తోట, పాలకూర, ఈ కొత్తిమీర. ఈ సాతగానోడు ఎందుకు పెట్టినట్టు ఇదంతా? ఇంటికాడ అట్టి గుంచద్దని నన్ను ఈ పనంతా మొదలు పెట్టిండు దొంగ మొక్కపోడు. వంకాయ చెట్లు, టమాటా చెట్లు మొత్తం ఎండిపోతాయి. అటు నీళ్ళన్న కట్టి మెల్లగా అంత వీపుతా. నాలుగు రోజులు అయితే పంట చేతికి వచ్చేటట్టున్నది. అప్పటి వరకు రేట్ అంతా ఎట్లుంటుందో ఏమో. మంచిగా నీళ్ళు అయితే పట్టాలి. అద్దనంగా వేసిండి ఇదంతా. గండం పాడుగా ఎండపాడ ఇంకా గీ టైం అయినా పొద్దు ఊపుతలేదు. అగో ఈ బర్రె పాడుగానే ఎవరిది గిట వచ్చింది? అయ్యో హై, ఈ బర్రెకి అగ్గిదాలు గగ్గి టమాటా చెట్లలో మెత్తాంది. హై బర్రె సల్లాగుండా, ఈ బర్రె వద్ద ఇటు ముఖాన్ని వచ్చినప్పుడు దాని ఆట చెప్పుతా. టమాటా చెట్లన్నీ నాశనం చేసింది దిక్కుమల్ల బర్రె. ఓ బర్రెతో తుంటే పెన్లం కూడా అద్ది మొగోనికి పాసాన్ కూడా ఇంకా బర్రెను చూడు మొగడ అంటే ఒక్కొక్కరు పొలాలు చూడు ఒక పచ్చగా. ఈ నలవకపోతే ఏడముని బర్రెకు ఒక గడ్డి దగ్గర మొగడ అంటే ఏం చేయాలి, ఎవరు తిట్టాలి, ఎక్కడ కట్టేసింది ఈ బర్రెను? పొద్దుగల లేస్తేనే చాలు పన్నుల పుల్లెత్తడు, ఆయన తవతల పడతాడు. ఏడబోతాడో ఏమో. పొద్దు గుత్త అటే అన్నవద్దు మానవద్దు నలవకపోరికి. బర్రెని ఏడ కట్టేసిండు. ఓ రోజు పొలం కాడ కట్టేస్తాడా, ఓ రోజు ఇంటి కాడ కట్టేస్తాడా, ఓ రోజు తోటకన్నా. ఏడని ఎతకాలి ఎండల ఎంతగా చూడాలి. సిగ్గుండాలి కొంచెం అన్న. అరే నీళ్ళు కట్టమంటే నీళ్ళు కట్టాడు, ఎక్కడెక్కడ ఎండిపోకటే. పొద్దాలి వార్త నేను పొద్దుగల వేండు పాశ ముఖంతో. ఇక పాశకాలు తాగి వంటరు కావచ్చు సార్నే మరిగా. మరి ఏడని ఎతకాలి ఇప్పుడు పోయి నేను. ఇక మానవ ఉన్నోడైతే ఇంటికి వస్తాడు, తానం లేదు బోనం లేదు. ఎంతగానో చూడాలి, ఎక్కడికైనా రావాలి. అవు నా బర్రె గిన్నె ఉన్నట్టుందిగా. బర్రెలను సాదుడు సాతగానోళ్ళు ఇటువంటి బర్రెలను ఎందుకు చేస్తారో ఏమో. నా టమాటా చెట్లు మొత్తం నాశనం చేసింది బర్రె సల్లగుండా. మొత్తం తుక్కు తుక్కు తొక్కినట్టున్నదిగా. ఏమైంది తిడతాను?
ఏందే అక్క ఆ బర్రె సల్లా ఉండవు టమాటా చెట్లు చూడిపోయి ఎట్లా దొక్కిందో తుక్కు తుక్కు ఈ బర్రెని సాత కానోళ్ళు ఎందుకే సాదుడు అది నా భార్యనే నల్ల మొక్కం దాని గంతగానే తిడతాను నోటికి వచ్చినట్టు. షీ నీ చేతగాని ముఖం పాడుగాను ఇంకా నన్నే నల్లముఖం దానంటవా ఇంకా చెట్లను చూడిపోయి ఎట్లా ఎట్లా దొక్కిందో. అయ్యో తొక్కినంత మాత్రం నీకు ఏమైంది గింత మాట మేసింది వచ్చు అంతే. అవు అవు నీది అరుగుతుందా కరుగుతుందా వేసిందంటానవా ఎండకెండి వానలు దడుతున్నావు ఆ చెట్ల కోసం నీకు ఏడేర్పడుతుంది. అయ్యో గిన్నె నీళ్ళు పెడితే అయిపోగానే బర్రె కూడా నీళ్ళని రాయించలేదు పాపం బర్రెగా మొత్తుకుంటాను బాబా. నీ బర్రకే మొత్తం ఆడ కరువు అయిపోయింది ఆ చెట్లన్నీ వేసింది కళ్ళు కనబడతలేవా. ఏ ఒక మా పొట్ట గంజోడు ఏడున్నా చూస్తాను నేను ఈ బర్రె గీడ కట్టేసిన అయ్యో రావా ఇంత గానం తిట్టబడి దిక్కుమల్లోడు ఏడు వచ్చిండు ఇంటికాడ కట్టేరా మొగడా అని చెప్పిన నలభై ఇడిసెట్టిండు ఏడట్టు మోపించి కూర్చున్నాడు ఏమో ఇక ఏం చేయాలి. ఇంటికాడ ఎట్లా కట్టేస్తాడు ఇట్లా పొలాల మీద ఎగతోలితే మంచిగా తినుకుంటే ఏమైనా వంటది కదా నీడ కట్టుకు ఆయనది నింటే పర్రేది నింటే ఇక మీరేం పోతాను. అయ్యో నీకు బాగా ఎండి తీసేది ఆడ వండి నువ్వు అన్ని ఎత్తే నీకు అర్థమైతుంది పొలంలో వండి బొర్రించుకుంటే ఎత్తి తెలుస్తుంది నీకు. నువ్వు వండి బొరుతా అట్లా అయింది ఏ మాట్లాడుతుంది మా మాట్లాడినా ఇంకా బర్రె బాగానే మాట్లాడుతున్నావు మునిగిందే గింత పెద్ద తోట ఏం చెప్తే గింత పెద్ద తిన్నా ఆకుకూరలు ఏమైతుంది ఆకుకూరలా నిన్ను చూసుకుంటాడా నన్ను చూసుకుంటాడా మొత్తం టమాటా మొత్తం పొక్కలు పడ్డాయి ఎవడే కొనేది పొక్కలు పడ్డాడు పొక్కలు పడ్డాయి నాకు నా బర్రె కంటే వేసుకుంటారు కడుపు నింపుకుంటుంది. మీరు ఇక కడుపు కట్టుకునే ఉన్నావు నువ్వు నీ బర్రె నీ మొగడు. అవో నా బాధ్యత అయితే మేమే కడుపు పట్టుకోవాలి ఇజ్జతి పోతుంది బర్రెని కట్టే సాత కాదు కానీ ఎందుకే ఇవన్నీ మాటలు ఎందుకు కొడతానో గంతగారం నీకు కాకుండా నా తోట ఓ బంగారు తోట పచ్చగా ఇగో ఓ ఆడికెళ్ళి ఇదంతా అదే అబ్బో నీ మొగడు నువ్వు నీళ్లు కట్టుల్లి మొత్తం కింద నుంచి మీది రాక మొత్తం గారతాయి. నీకు బాగా గారతలేదు అయినా భూమి జాగున్న వాళ్ళకి అర్థమైతది విలువ అర్థమైతది. బర్రెను గొడ్లను పొలాల మీద ఇన్స్పెక్టర్ వాళ్ళకి తెలుస్తుందా కట్ట విలువ. అవు బర్రగొడ్లు ఉన్న ఆవిటి విలువ తెలుస్తుంది నీకేం తెలుస్తుంది బర్రగొడ్ల విలువ. చెట్ల నిన్న నీకు పాపం అనిపించలేదు ఇంకా నీ బర్రెని తిట్టినందుకు అమ్మకి ఎక్కడ ఏం చేసింది మా అంటే కడుపులు వేసుకుంది అంతే. పొట్టకచ్చిన చెట్లను తిన్నది కాదు పొట్ట నిప్పుకుంటా అయితే ఊరి మీద ఇడిచిపెట్టాలి పొలాల మీద ఇడిచిపెట్టాలి మంచిగా జన్నికి ఇడిచిపెడితే నీ కడుపు నిండే బర్రె కడుపు నిండే నీ మొగడు ఎడబడతాడు వండే ఇంకెడబోతాంది ఆడు ఎడబడతాడు అంటే నీకేమైందే నా మొగడు నా ఇష్టం అనిటాడు ఏదన్నా పడతాడు ఇట్లా గిట్ట పడతాడు నీకేందే. శిష్టి అది నోరా ఇంకేమన్నా నువ్వు నీ మొగడు నీ బర్రె చాడ బొర్రు రే నీది ఇంట్లో నిండుతాంది నీ మొగడదేమో బయట నిండుతాంది నీ బర్రెదేమో నా పొలంలో నిండుతాంది నా టమాటాలు నా కొత్తిమీర అన్ని మింగుతాంది నీ కళ్ళు చల్లబడుతున్నాయి ఇంకేందే. ఓ నీ బాగానే పెద్ద చెల్లు ఓ పుట్టలు పుట్టలు కట్టలు కట్టలు తెత్తివి కైకిలో వేడితివి ఇదంతా గడ్డంతా కోపిత్తి పీకిత్తవి ఏడికి ఆడికి కదా. నీకు అద్దెకరం కూడా లేదు నీ మొహానికి ఇంకా నన్నంటానా వానే నీకు పండించే మొహం అయితే నీకు రీతి రివాయి తెలుస్తుంది. అవో నా రీతి రివాయి నువ్వే చెప్పాలి నా బర్రె గురించి మాట్లాడతావే. లోలు పెట్టుకునేటోళ్ళు ఏంది మనోళ్ళే ఉన్నట్టున్నారు వాళ్ళు. మనోళ్ళ మీ వాళ్ళు పోయినారు ఆడికి పోయింది. మొన్నటి దాకా మంచుకున్నారన్న మనోళ్ళు కత్తి మనోళ్ళేనే వదిన ఉన్నదిగా ఉన్నదా ఉన్నది. వదిన పోయిందా ఆడికి కొత్తదే వాళ్ళిద్దరికి లొల్లి అవుతున్నట్టుంది. మరొకసారి పోయేద్దాం గాడేవాళ్ళు ఉంటారు మరి మనోళ్ళేనే. సరే పోదాం ఒకసారి. నా భార్యను 70 పెట్టుకుని అతిగానేనా నీ ముఖం పాడగా మనిషిని ముడుతున్నావు. అయ్యో నీ 70,000 నా 5 గుంటలంత టమాటా తోట విలువ కాదే నీ బర్రె విలువ నీ విలువ. ఏ ఎక్కతక్కంటే సిరి దూరం కడతా ఏమనుకుంటున్నావు నన్ను విలువ కడతావే చూస్తావేనది. ఏ నీ ఒక్క రాయే చూసుకుందాం ఎట్లా అది నా అవ్వరెట్టిన బర్రెనే రాయరా చూసుకుందా. ఆడదాని మాకు ఆడదే బర్రె కంటే ఎక్కువ ఏదో పోతాను. అమ్మా బర్రెని కట్టేసినట్టు నిన్ను కూడా కట్టేస్తా తలిగేసి నా ఒక్క గుంట భూమి అమ్మైనా మంచిదే నిన్ను నీ మొగని నీ బర్రెను మొత్తం కొంట. నీ లేకిడి మొగం దానా లేకిడి దానికి పోకటి ఎక్కువ అన్నట్టు రూపాయలేంది ఎగిరెగిరి పడుతుందా నీ లెక్కనే 70,000 అయిందని చెప్తానవా. నన్ను నా మొగని నా బర్రెని కొట్టావే కొను చూస్తాడు పడుకుంటావు ₹1 పెట్టుకోను నీ అక్క మళ్ళా ఎక్కతక్కంటే బర్రె చూడు ఆ బర్రె ఆడ బర్రెను కొట్టదాట నిన్ను కొట్టదాట నన్ను కొట్టదాట మరి ఏం చేసుకుంటావు ఈ ఆడదంతా. బర్రెని ఎందుకు పెంచుడే
పనికి రాని మొగుడు అవు. పనికి రాని పెళ్ళ పనికి రాని ఓ నీ దాని మగడు బండి పరిగెత్తాడా నీ బాచన్ ఏ ఉన్న మళ్ళీ మాట్లాడినవుతాయి నీ పిల్లలు అంత మాట్లాంటాడు సిగ్గులేసారు మీకు ఈ జరి- కట్టేసుకోవాలి అసలు ఆడదాని అవు నన్ను బర్రెలా కట్టేస్తాడు ఈ బర్రెది ఆ బర్రెని కట్టాయి టమాటా చూడిపో ఎట్లా దొరికిందా ఏమైంది ఎందుకు లొల్లి పెట్టుకుంటారు నీకు కనబడతలేదా ఆ పంట అంత ఏకమంటే ఎత్తివి నా గండానికి నువ్వేమిట రావాయే చేయవాయే నీకే సాత కాదాయే సాదుడు సాత కాక ఆ బర్రె నా పంటలకు పంపుతావు టమాటాలు మొత్తం నిన్నది ఆ తోటలు చూడుకో మొత్తం తుక్కు తుక్కు తొక్కింది ఇంకా నన్నే అంటాంది నా 70,000 బర్రెనే అంటాంది ఇదంతా ఓని ఆట నోటికి వచ్చినట్టు అదే తిట్టుకుంటా తొక్కింది పిక్కింది అని అంటుంది నీ పిల్లవాడ నా బర్రెను నన్ను నా అమ్మగారు కొట్టదట బర్రెలు కట్టేస్తా బర్రె లెక్కుంటాడట ఏవతి బర్రె లెక్కుందా నువ్వు అనేనా చెప్పేది మళ్ళా మాట్లాడు బొమ్మ లెక్క నిలబడుతాడు చెప్పు నేనేం చెప్పాలనే అబ్బో నా ఇంత పెద్ద పతారండి ఇక బర్రెలు కట్టే శాతం ఒక దీని సంగతి చూడలేదు ఏంటి? బర్రె లెక్క ఉన్నది ఎవరే ఏంటే నువ్వు బాగా మాట్లాడతాను ఏమనుకుంటాను అమ్మ అదే అమ్మా నీ సంగతి చూస్తామా ఏమనుకుంటాను అన్న అది నేను తీసుకోబా సరే తీసుకుపోతా పో, పో. నాకు సాత కాదు, మా అన్న కాదు, పో, పో. లొల్లి బలే నన్ను రాదు ఏ ఒక కొంచెమన్నా బుద్ధి లేదు ఏమో రీతి లేదు రివాయి లేదు నీ చేత పాడుగాను అద్దానంగా వంకాయ తోట ఎత్తివి టమాటా తోట ఎత్తివి నా గండానికి కొత్తిమీర కూడా పెడితివి నీకేమో పని శాత కదా ఆ దిక్కుమల్ల కాదు ఎన్ని మాటలు అంటాది నన్ను చూసినవా అడ్డమైన దాంతో మాటలు పడాల్సి వస్తుంది నీ చేత పాడుగాను ఏదో చేసుకుంటే బతుకుతుందని వేసిందే ఇప్పుడు ఏమైందే అవునా బాగా బతికేటట్టే ఉన్నది పోయి ఎన్నో వండుకుంటా తినుకుంటుంటే అదంతా పెరుగుతుంది పెద్ద అయితే అమ్ముకుంటాం తింటామా అంగవాడి కట్టని చెప్తే తెలుస్తుంది దాని విలువ నువ్వు ఉన్నావనే కదా నేను ఇచ్చిపెట్టిపోయింది నేనున్నా నేను మొగొన్నాయే మరిగా నేను అన్ని చేయడానికి ఇంకా నీళ్లు పెట్టడానికి ఏమైతుందే నీకు నీళ్ళు ఒక్కటే పెట్టినా ఆ నీళ్లు పెడితిని ఆ పారతోటి ఒడ్లు సాపు ఎత్తిని ఆ నీళ్లు తొవ్వ చూపిత్తిని అటీనే అయిందా పని అయ్యో కానీ నీళ్లు పెట్టడానికి ఎంత ఏ ఊక, ఇంకా అయ్యో కొయ్యో అని కూడా మాట్లాడుతున్నావు అక్కడ మాట్లాడే సాత కాదు గాని ఇవ్వను చేస్తే వలిగిపోయింది కదా రేపటి నుంచి నేనే వచ్చి చేస్తుందా ఆ బుద్ధి తెచ్చుకో ఇంకోసారి ఇక్కడికి వచ్చిన నేను నన్ను రమ్మని అనుకో నీ కాలు చేతులు ఇరగొడితే చెప్తాను ఓ నీ బాంచనే అవ్వా 2 రోజులు వస్తే పలిగిపోయి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మా ఊరి సినిమా చూసారు కదా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి గట్లనే మంచి మంచి వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి పక్కన గంట బెల్ ఉంటది గట్టి కొట్టురి గిట్లా ఇద్దరు కొట్టుకున్నారు కొట్టురు ఘోరంగా కొట్టుకున్న ముల్లో